ఏబీఎంసీ ప్రేక్షకులకు నా నమస్కారములు. స్వాధ్యాయ యోగా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పుస్తకంలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. మరి ఈరోజు మాకు అందిస్తున్న ఆ కొత్త పుస్తకం యొక్క జ్ఞానం ఏంటి? ఈరోజు మనుషులందరికీ అత్యవసరమైనది, అర్థం చేసుకోవాల్సినది, అవగాహన చేసుకోవాల్సిన కాన్సెప్ట్ అన్నమాట. ఏంటి అంటే ఆ పుస్తకం టైటిల్ ఆత్మవిద్య. ఆత్మవిద్య అన్కవరింగ్ ద మిస్టరీ ఆఫ్ ద సెల్ఫ్ బై టార్కమ్ సెరడేరియన్. సో ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే ఒక 25 ఇయర్స్లో అసలు ఏంటి నిజమైన ఎడ్యుకేషన్ అని తెలుసుకోవడానికి ఈ సోల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా అతి ముఖ్యమైన అవసరం అన్నమాట ఈరోజు మానవాళికి. సో విల్ డిస్కస్ సంథింగ్ ఫ్రమ్ దిస్ బుక్ కాల్డ్ ఆత్మవిద్య అన్కవరింగ్ ద మిస్టరీ ఆఫ్ ద సెల్ఫ్ బై టార్కమ్ సెరడేరియన్. దిస్ ఈస్ మై పిక్. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే పుస్తకం ఆత్మవిద్య. నార్మల్గా సోల్స్ అంటే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్. ఆత్మల కోసం తెలుసుకోవాలి ఎలా అయినా కూడా. ఆత్మ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం కాబట్టి. సో మరి ఈరోజు ఆత్మవిద్య అనే ఒక పుస్తకం ద్వారా మనం ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సార్ మరి ఆ జ్ఞానాన్ని అందుకోవటానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఈ టార్కమ్ సెరడేరియన్ పుస్తకాల్లో ఏంటి అంటే జనరల్గా 4 విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే జీవితంలో భౌతికంగా కనపడే విషయాలు, మనుషులు అన్నిటినీ మనం ఏమంటాము అంటే ఫార్మ్స్ ఆర్ ఎఫెక్ట్స్ ఆర్ రిజల్ట్స్. సో మ్యాటర్, ఎంటైర్ మ్యాటర్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ లెవెల్ ఈజ్ ఫామ్. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రూపంలో ఉంటారు. ఓకే, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రూపంలో ఉంటుంది. సో ఈ అర్త్ ప్లేన్లో, ఫిజికల్ ప్లేన్లో ఉన్న అన్ని దానిలోకి ఫామ్ అంటాం, రూపం. ప్రతి దానికి ఒక రూపం ఉంటుంది, అవునా కాదా? అవును సార్. సో అది భౌతిక ప్రపంచానికి మొత్తానికి ఈ ఏజ్లెస్ విజడంలో థియోసాఫికల్ బ్యాక్గ్రౌండ్లో ఏమంటారు అంటే ఫామ్ అంటారు. ఓకే, ఇమోషన్స్ అయితే మనకి ఎలా కనపడవు. ఓకే, భావాలు ఎవరైనా అరుస్తున్నప్పుడు మనం గమనిస్తే కనపడతాయి, కానీ ఒక ఇమోషన్, ఒక భావము, లేకపోతే ఒక సూక్ష్మ శరీరం ఏదైతే మనుషులు అంటుంటారో క్వాలిటీగా మెజర్ చేస్తారు. ఓకే, దాన్ని ఎప్పుడు కూడా క్వాలిటీ అంటారు. మొట్టమొదటిదేమో ఫామ్, రెండవది క్వాలిటీ. ఓకే, క్వాలిటీ అంటే మళ్ళా 3 ఎలా అయితే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణము ఉంటుందో ఆ గుణాలని సంబంధించినవి ఈ సూక్ష్మ శరీరము ఆర్ ఆస్ట్రల్ బాడీ, వీటన్నిటికీ ఆ ప్రాసెస్ని క్వాలిటీ అంటారు. రెండవది ఏంటి? క్వాలిటీ. మొట్టమొదటిది రూపం, ఫామ్. ఇంకా మనసుకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటినీ పర్పస్ అంటారు, అంటే లక్ష్యం. అది నిన్ను వాడుకుంటుందా, నువ్వు వాటిని వాడుకుంటున్నావా, మనసులో ఉన్న విషయాలు నిన్ను వాడుకుంటున్నాయా, నిన్ను ఆ విషయాలు వాడుకుంటున్నాయా అన్న దానిలోని పర్పస్ అంటారు. ఓకే, ఈ 3 అందరికీ ఎంతో కొంత తెలుసు. ఓకే, ఓహో నాకు ఒక మనసు ఉంది, నేను దాన్ని వాడుకోవాలి. నాకు భావాలు ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంటి? ఓకే, నేను ఎక్కువ కోపంగా ఉన్నానా, ఎక్కువ ప్రేమతో ఉన్నానా, ఎక్కువతో ప్రేమతో ఉన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎక్కువ కోపంతో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇప్పుడు నేను ఎలా నా ఇమోషన్స్ అని ఆలోచిస్తుంటారు మనుషులు. మొట్టమొదటికి ఏదంటే రూపం. నేను జీవితంలో ఏం చేయాలి, జీవితంలో డబ్బు సంపాదించాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఇదంతా ప్రాపంచిక విద్య. ఓకే, ఫామ్ అన్నది ప్రాపంచిక విద్య, క్వాలిటీ, పర్పస్. ఓకే, ఈ 3 ఉంటాయి. కానీ ఆత్మవిద్య అంటే ఏంటి అంటే ఏంటి కారణం? ఓకే, ఏంటి కారణము అని తెలుసుకోవడమే ఆత్మవిద్య అంటే. వాట్ ఈస్ ద కాజ్? జీవితంలో రిజల్ట్స్, ఫార్మ్స్, క్వాలిటీ, పర్పస్, ఈ 3 విషయాలలో ఎప్పుడైనా అలజడి వచ్చినప్పుడు మనిషి ఇంకా తన లోతుకి వెళ్ళి ఏంటి ఈ 3 బాగాలేవు నా జీవితంలో, లేకపోతే ఆ ప్రశ్నలకు నాకు జవాబు లేవు అని తెలుసుకోవడానికి వెతికే ఆ కారణాన్నే, ఆ స్పిరిట్నే, ఆ అన్నోన్ అబ్స్ట్రాక్ట్ ఫీల్డ్నే కాజ్ అంటారు. ఓకే, ఆ కాజ్ని తెలుసుకోవడం, ఆ రూట్ని తెలుసుకుంటే దాన్ని ఆత్మవిద్య అంటారు. ఓకే సార్. ఓకే, సో 4 మనకి ఫిజికల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి డీప్గా మనం తెలుసుకోవటమే ఆత్మవిద్య.
ఫిజికల్లో, ఇమోషన్స్లో, emotions, మనసులో, మనసులో, మూడిట్లో ఎక్కడైనా. ఇప్పుడు నాకు జీవితంలో ఏం చేయాలి అని తెలియదు, తెలుసుకోవాలి అన్నా కానీ తెలుసుకోవడానికి నువ్వు ఆ కారణం, ఆ కాజ్ని ఎత్తకడమే ఆత్మవిద్య యొక్క జ్ఞానం, బోధన అన్నమాట. నిజంగా ఒక మనిషి ఏంటి కారణాలు నా భౌతిక జీవితానికి, నా భావాలకి, నా మనసులకి, నా రిలేషన్షిప్స్కి, ఈ భూమి మీద ఉన్న మానవాళికి ఏంటి అసలుకు నడుస్తున్నది అన్నది ఎఫెక్ట్, రిజల్ట్. మనం కళ్ళతో చూసేది ఎప్పుడు కూడా రిజల్ట్స్, కానీ ఎంతమంది ఆ కాజ్ని చూస్తున్నారు అన్నది ఈరోజు మనము అందరికీ చెప్పబోయే విషయం. ఓకే, ఈ పుస్తకంలో దగ్గర దగ్గర ఒక 56 టాపిక్స్ ఉంటాయి. 56 టాపిక్స్ యొక్క ఎసెన్స్ చెప్పాలి అంటే వాట్ ఐ ఫౌండ్ లైక్ అందరికీ కారణాలు ఎలా తెలుసుకోవాలి, కారణాలు వెతుక్కోవడానికి ఒక మనిషి తన అంతర్ముఖంగా ప్రయాణం చేసి ఈ ధ్యానము అన్న ఒక ప్రక్రియతోటి నిజంగా ఈ యొక్క ఫలితాలు, రిజల్ట్స్ రూపంలో ఇరుక్కున్నాడా, ఓకే, లేదు తన తమో రజో సాత్విక గుణాలతో తన ఇమోషన్స్ని చక్కగా చేసుకుంటున్నాడా, తన మనసుని తను ఉపయోగించుకుంటూ తన లక్ష్యం ఎటువైపు, ఓకే, ఈ భూమిని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళడానికి తన మనసు లక్ష్యం వైపు నడిపిస్తున్నాడా ఏంటి, ఇవన్నిటికీ కారణాలు వెతుక్కోవడమే ఆ కాజ్ అనే పదమే స్పిరిట్ అంటే. ఓకే, సోల్ అన్నా, స్పిరిట్ అన్నా, సెల్ఫ్ అన్నా, ఇవన్నిటికీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అందరికీ. అవును ఓకే, సార్. సెల్ఫ్ అంటే ఏంటి, స్పిరిట్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి, సోలార్ ఏంజిల్ అంటే ఏంటి, స్పార్క్ అంటే ఏంటి. ఓకే, ఈ స్పార్క్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పూర్ణాత్మ మించి ప్రతి మనిషి కూడా ఒక చిన్న అంశాత్మలాగా ఈ భూమి మీదకి వస్తాడు. ఫస్ట్ అక్కడనే ఉంటాడు, కానీ ఆల్ సెల్ఫ్ నుంచి ఈ భూమి మీదకి ఒక స్పార్క్ లాగా వస్తాడు. ఓకే, ఆ స్పార్క్ ఫస్ట్ కొన్ని జీవితాలు భౌతిక ప్రాపంచిక విషయాలలోనే తెలుసుకోవడానికి జీవిస్తూ ఉంటాడు. పుట్టంగానే వాడు ఏమి ఆత్మవిద్య ఏంటి అని అడగడు. సో కొన్ని జన్మలన్నీ హీ విల్ బీ విత్ ఫిజికల్ సెల్ఫ్. ఆ ఫిజికల్ సెల్ఫ్ని స్పార్క్ అంటారు. ఓకే, అయిపోయిన తర్వాత ఇంకొన్ని జన్మలు ఈ భౌతిక ప్రాపంచిక విషయాలు కాదు, ఏంటి నా భావాలు అని వెతుక్కోవడానికి కొన్ని జన్మలు వస్తారు. దాన్ని ఇమోషనల్ స్పార్క్ అంటారు. నెక్స్ట్ లెవెల్. ఓకే, ఓకే, దాని తర్వాత నా ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే మైండ్తోనే అవుతుంది అని మెంటల్ బాడీని డెవలప్ చేసుకోవడానికి కొన్ని జీవితాలు, దాన్ని మెంటల్ స్పార్క్ అంటారు. ఓకే, ఇది స్పార్క్ అంటే. ఓకే, ఎప్పుడైతే ఈ మూడు భౌతిక శరీరము, భావాలు, మనసు ఇంటిగ్రేటెడ్ అయ్యిందో దాన్ని ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అంటారు. ఓకే, ఓకే, ఆ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ నుంచి ఎప్పుడైతే ఒక మీనింగ్, ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుందో దాన్ని సోల్ అంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ సోల్. దిస్ సోల్ విల్ బీ అండర్ సూపర్విజన్ ఆఫ్ సోలార్ ఏంజల్, పూర్ణాత్మ కొన్ని రోజులు. ఓకే, ఎప్పుడైతే ఆ పూర్ణాత్మ నిన్ను స్వతంత్రంగా వదిలేసి, ఓకే, ఇప్పుడు నువ్వు ఆత్మలాగా జీవిస్తావు అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాగా యూనివర్సల్గా అయిపోయి ఈ సృష్టిలో అంతా దైవత్వమే ఉంది అని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు సెల్ఫ్ అయిపోతావు అన్నమాట. అంతవరకు మనం పూర్ణాత్మ అండర్లో ఉంటాం. పూర్ణాత్మ గైడెన్స్ ఉంటుంది. ఓకే, అందరు మెడిటేటర్స్కి పూర్ణాత్మ గైడెన్స్ ఉంటుంది. గైడెన్స్ అయిపోయిన తర్వాత నువ్వు ఆ నెక్స్ట్ ఇవల్యూషనరీ స్టేట్లో యూ విల్ బికమ్ సెల్ఫ్ అంటే యూనివర్సల్, ఆల్ ఇంక్లూజివ్. ఈ సృష్టితో ఉన్న ప్రతి ఒక్క ఇష్యూ డివినిటీతో నిండి ఉంది అని అర్థం చేసుకున్న తర్వాత యూ విల్ బికమ్ సెల్ఫ్. సో ఇదంతా రాసిన పుస్తకము ఆత్మవిద్య. ఓకే, ఈ ఆత్మవిద్యలో ఏంటి ఆధ్యాత్మిక డొమైన్ ఆర్ ఆధ్యాత్మిక థింగ్స్ అంటే ప్రతి మనిషి కూడా నేను కారణం నుంచి తెలుసుకొని జీవిస్తున్నానా, ఎరుకతో జీవిస్తున్నానా, అవేర్నెస్తో జీవిస్తున్నానా అని తెలుసుకోవడానికి ఒక 8 విషయాలు ఉన్నాయి. ఓకే, కాజ్ ఆధ్యాత్మిక జర్నీ అంటే మన లోపలికి ప్రయాణం. ఓకే, మనము బయటికి ప్రయాణం చేస్తున్నామా, లోపలికి ప్రయాణం చేస్తున్నామా అన్నది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఓకే, ధ్యానం చేస్తే మనుషులు లోపలికి ప్రయాణించాలా, బయటికి ప్రయాణించాలా? లోపలికి. ఓకే, సో బయట కనపడేవి రిజల్ట్స్, ఫామ్. ఒప్పుకుంటారా? ఇప్పుడు కెమెరా కనబడుతుంది, ఇల్లు కనబడుతుంది, లైట్లు కనబడుతున్నాయి, భూమి కనబడుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అవన్నీ రూపాలు.
రూపం లేని స్థితికి వెళ్ళి మీరు నిజంగా కారణాలు తెలుసుకుంటున్నారా అన్న విషయాన్ని మీద ఒక 8 విషయాలు ఉన్నాయి, 8 పాయింట్స్. ఓకే. ఆ 8 పాయింట్స్ తెలుసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా తన ఆత్మవిద్యలో ఫస్ట్ అక్షరాభ్యాసం చేసినట్టు. ఎప్పుడు ఫలితాలలో ఇరుక్కున్నాము అని గ్రహించి, ఓకే మేము రిజల్ట్స్లో ఎక్కువ ఇరుక్కున్నాము, రూపాలతో ఐడెంటిఫై ఎక్కువైపోయాము, మాకు అటాచ్మెంట్ పెరిగిపోయింది, సఫరింగ్ పెరిగిపోయింది అని అనుకునే వాళ్ళకి ఒక శాస్త్రం అవసరం ఈరోజు భూమి మీద. ఆ శాస్త్రం యొక్క ఆ బ్రాంచ్ పేరు ఏంటి అంటే ఆత్మవిద్య. ఆ ఆత్మవిద్యలో బాగా తెలుసుకోవాలి, స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఒక 8 విషయాలు ఉన్నాయి. అంటే నువ్వు కారణాలు తెలుసుకుంటూ నువ్వు ఒక నిజంగా ఒక ఆత్మస్థాయి నుంచి ఆ విద్యాభ్యాసం చేసుకున్నందుకు ఆ స్థాయి నుంచి జీవిస్తున్నావా అని తెలుసుకోవడానికి ఒక 8 విషయాలు ఉన్నాయి. ఆ 8 పాయింట్లు ఈ పుస్తకంలో కోర్ అన్నమాట, మోర్ ఎసెన్స్ ఆఫ్ దట్ ఈస్ వాట్ వీ విల్ బీ డిస్కసింగ్ టుడే. ఓకే సార్. ఓకే ఓకే, వెరీ క్లియర్ సార్. నౌ వెరీ క్లియర్. ఓకే, బికమింగ్ ఏ కాజ్. ఓకే, కాజ్ అంటే ఏంటి ఇక్కడ? యువర్ ఎ సోల్, యువర్ ఎ సెల్ఫ్, వాట్ ఎవర్ మే బీ, బట్ నీ పర్మనెంట్ ఐడెంటిటీ అన్నమాట. ఓకే, అది కాజ్ అంటే. ఓకేనా? కాజ్, పర్పస్, క్వాలిటీ, ఫామ్. భౌతిక జీవితం అంతా ఫామ్, ఇమోషన్స్ అంతా క్వాలిటీ, మైండ్ అంతా పర్పస్, స్పిరిచువాలిటీ ఆర్ సోల్ అంతా కాజ్. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం? కాజ్ గురించి తెలుసుకుంటే ఈ 3 గురించి ఈ రిజల్ట్స్ అర్థమైపోతాయి, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, మొట్టమొదటిది ఏంటి? కాజ్ లాగా జీవించాలి అంటే మనిషి తన విద్యాభ్యాసంలో తను కల్టివేట్ చేసుకోవాల్సింది, తను నేర్చుకోవాల్సింది, తను అభ్యాసం చేయాల్సింది, తను సాధన చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పదము అబ్జర్వేషన్. దేని మీద ధ్యాస పెట్టాలి? పని మీద. మనం ఏం పని అయితే చేస్తున్నామో ఆ పని మీద ధ్యాస పెట్టాలి. అది అందరు పెడతారు, ఇది ఆత్మవిద్య టాపిక్ కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఓకే, శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు. ఓకే, ఆ శ్వాసని నేను ఓన్లీ భౌతిక శరీరానికే వాడుకుంటుంటే నా ధ్యాస ఏ లెవెల్ వరకు ఉంటున్నట్టు? భౌతికంగానే ఉంటుంది. ఓకే, నా శ్వాస ఇంకొంచెం డీపర్గా వెళ్ళి నా శ్వాస నా ఇమోషన్స్ కూడా టచ్ చేస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు నా ధ్యాస ఏ లెవెల్లో ఉన్నంత? సెకండ్ లెవెల్కి వచ్చేస్తుంది. ధ్యాస కొంచెం మనసు వరకు కూడా వెళ్ళింది, అప్పుడు నా ధ్యాస ఏ లెవెల్లో డీప్గా వెళ్తుంది. సో మై పాయింట్ ఈస్, మనము ధ్యాస శాస్త్రము మనం గమనించేటప్పుడు, మన అంతర్ముఖమైనప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు మన భౌతిక శరీరంని గమనిస్తున్నాం. ఓకే, ఇమోషన్స్ని గమనిస్తున్నాం, మనసులో జరిగే ప్రక్రియల్ని గమనిస్తున్నాం, ఇంకా లోపలికి వెళ్ళి మన స్పిరిచువాలిటీని కూడా ఫీల్ అవుతున్నామా, స్పిరిట్ని కూడా, మన సోల్ని కూడా. అది ధ్యాస శాస్త్రం. సో ఇంకా బాగా డీప్గా వెళ్ళి అసలు మన స్పిరిట్ని మనం ఫీల్ అవ్వగలగాలి, ధ్యాస చేయించాలి, అబ్జర్వ్ చేయాలి ఏం చేస్తుంది, దానికి ఒక కోర్ ఉందా. ఓకే, ఆలోచనలు ఎక్కువైనప్పుడు గమనిస్తున్నప్పుడు ఎందుకు ఆలోచనలు ఎక్కువవుతున్నాయి, ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎక్కువవుతున్నాయి అన్న ఆ ధ్యాసని కనుక మనం అంతర్ముఖం చేసుకుంటే మనం కాజ్ నుంచి జీవించవచ్చు. సో ప్రతి మనిషి మొట్టమొదటిగా నేర్చుకోవాల్సినది ఏంటి అంటే అబ్జర్వేషన్, ధ్యాస శాస్త్రము. నీ లోపల ధ్యాస, బయట ధ్యాస ఎక్కువైపోయింది. ఓకే, కళ్ళు 2 మూసుకొని మొట్టమొదటిగా పెంపొందించుకోవాల్సింది ఏంటి? ధ్యాస. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీరు కనుక ఒక కాజ్ నుంచి జీవించాలి అంటే కనుక మీరు ఫస్ట్ యూ షుడ్ లెర్న్ వాట్? అబ్జర్వేషన్. అబ్జర్వ్ యువర్ యాక్షన్స్, ఫీలింగ్స్, థాట్స్ అండ్ సీ హౌ ఐడెంటిఫికేషన్ స్లోలీ డిసపియర్స్. మనం గమనిస్తుంటే మనం దేంతో అయితే ఎక్కువగా ఐడెంటిఫై అయి ఉంటామో అవి మెల్లగా డిసపియర్ అయిపోతుంటాయి. అబ్జర్వ్ యువర్ ఫియర్స్. కూర్చొని ఎందుకు వస్తుంది ఈ భయము, ఈ భయం నన్ను ఎందుకు భయపడిపిస్తుంది అని గమనిస్తూ ఆటోమేటిక్గా కారణంతో జర్నీ చేసేస్తాం మనం. కారణం ఎప్పుడైతే తెలిసిందో ఫలితాలు డబక్కని డిసపియర్ అయిపోతాయి. అది ఫస్ట్ మనిషి నేర్చుకోవాల్సింది ఆత్మవిద్యలో. యు గాట్ ద పాయింట్. అబ్జర్వ్ యువర్ థాట్స్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా సినిమా చూసిన ఆలోచనలు అన్నాళ్ళగా అది డిసపియర్ అయిపోతుంది. అబ్జర్వ్ యువర్ గ్రీడ్. అత్యాశ ఎక్కడి నుంచి వస్తుంది? నేను న్యాచురల్గా అయితే ఐఎమ్ వెరీ జనరస్ పర్సన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ గ్రీడీ ఆలోచనలను అబ్జర్వ్ చేశారనుకోండి, గ్రీడ్ వెళ్ళిపోతుంది. సో మనుషులు ఏం నేర్చుకోవాలి ఈ ఆత్మవిద్యలో? మొట్టమొదటిది అతి ముఖ్యమైనది ఏంటి అంటే గమనించటం, అబ్జర్వ్ చేయటము, ధ్యాసించటం. అప్పుడు మనకు కారణాలు తెలుస్తాయి. కారణాలు తెలిస్తే ఫలితాలని ఆటోమేటిక్గా వాటితో డీల్ చేసుకోవచ్చు.
దట్ ఈస్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ ఆత్మవిద్య సైన్స్. సూపర్ సార్. ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? అబ్జర్వేషన్. అబ్జర్వేషన్. రెండవది యూ మస్ట్ లెర్న్ హౌ టు బ్రీత్. అర్థమవుతుందా? చాలా మంది బ్రీత్ ని నార్మల్ గానే ఉంటది కదా, అందులో ఏముంది అనుకుంటారు. ఓకే, నేను ఫిజికల్ లెవెల్ బ్రీదింగా, ఫిజికల్ ఇమోషనల్ లెవెల్ బ్రీదింగా, ఫిజికల్ ఇమోషనల్ మెంటల్ బాడీ బ్రీదింగా, ఫిజికల్ ఇమోషనల్ మెంటల్ స్పిరిట్ బ్రీదింగా, ఇన్ని ఉన్నాయి సార్ బ్రీతింగ్. అది ఆనాపానసతి అంటే 4. ఓకే. ఫిజికల్ ప్లస్ ఇమోషనల్ ప్లస్ మెంటల్ ప్లస్ సోల్ బ్రీదింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆనాపానసతి. ఐఎమ్ డూయింగ్ ఫిజికల్ బ్రీదింగ్, సార్ నాకు ఆత్మజ్ఞానం రాలేదు సార్ అంటాడు. అంటే నువ్వు ఇంకా బ్రీదింగ్ ఇంకా డీప్గా చెయ్యి. సెకండ్ పాయింట్ ఈస్ యూ మస్ట్ లెర్న్ హౌ టు బ్రీద్. అండ్ ఈ పుస్తకాన్ని రాశారంటే కరెక్ట్ బ్రీదింగ్ మనిషి చేయాలి అంటే ఇట్ విల్ టేక్ 1 year. ఓహో. ఓకే, దట్ ఈస్ వాట్ పీపుల్ షుడ్ థింక్. సో కాజ్ లాగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఏం నేర్చుకోవాలి? అబ్జర్వేషన్. సెకండ్ది బ్రీత్. బ్రీత్. నౌ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీస్ డిటాచ్మెంట్. ఓకే. కాజ్ తెలుసుకోవాలి అంటే డిటాచ్మెంట్ అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోమని కాదు. డిటాచ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక వస్తువుతో నేను అధికంగా ఐడెంటిఫై అయిపోయా. ఓకే. డిటాచ్మెంట్ ఏంటి అంటే ఆ వస్తువుకి ఈ గమనించే వాళ్ళకి మధ్యలో కొంచెం స్పేస్ ఇది రావటమే డిటాచ్మెంట్ అంటే. డిటాచ్మెంట్ అంటే అన్నీ వదిలిపెట్టిపోవడం కాదు. ఇప్పుడు నేను ఈ టీవీ నేను అయిపోయా, ఓకే, నాకు ఆ టీవీ లేకపోతే నాకు ఉండదు. ఈ టీవీనే నేను అయిపోయాను అంటే ఆ టీవీకి నాకు ఏదన్నా స్పేస్ ఉన్నట్ట, ఆ రెండు ఒకటైపోయినట్ట? ఒకటైపోయినట్టే సార్, స్పేస్ ఏం లేదు. సో ఈ వీటి నుంచి నేను కొంచెం స్పేస్ ఇస్తే అసలు ఏం జరుగుతుంది, నాకు ఈ టీవీకి అంత అటాచ్మెంట్ ఎందుకు వచ్చిందని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ స్పేస్ రావాలి కదా. రావాలి సార్. ఆ స్పేస్ని ఇవ్వటమే డిటాచ్మెంట్ చేయటం అంటే. ఒక ఆలోచన వచ్చింది, ఏంటి నాకు ఈ దుఃఖము అన్నప్పుడు ఏం చేస్తుంది, ఆ ఆలోచన నీ మీద పెత్తనం చేస్తూ నేను నడిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆ ఆలోచన నుంచి కొంచెం స్పేస్ తీసుకొని దాన్ని ఇట్లా చూసేవనుకో డిటాచ్డ్గా, ఇది వేరే నేను వేరే అని అర్థమవుతుంది. ఆ స్పేస్ ఇవ్వటే ప్రక్రియని డిటాచ్మెంట్ అంటారు. మళ్ళీ ఎంతమంది ధ్యానం చేస్తే డిటాచ్మెంట్ రావాలా మేడం, అటాచ్మెంట్లు పెరగాలనా? డిటాచ్మెంట్ రావాలి సార్. ఎస్ సార్ నో. మళ్ళీ డిటాచ్మెంట్ పెరుగుతున్నాయా అన్న కారణం వెతుకుతున్నారా? ఈజ్ వాట్ ఆత్మవిద్య ఈజ్ ఆల్ అబౌట్. ఆర్ అటాచ్మెంట్స్లో ట్రాప్ అయిపోయి అటాచ్మెంట్స్ నుంచి బయటికి రాలేక తికమక పడుతున్నారా? ఇప్పుడు ఏది అవసరం మనుషులకు? డిటాచ్మెంట్ సైన్సా, అటాచ్మెంట్ సైన్సా? అటాచ్మెంట్ సైన్స్. డిటాచ్మెంట్ సైన్స్ వస్తేనే మనం ధ్యానం చేయగలుగుతాము, మనం కారణాలు చూడగలుగుతాము, ఆత్మలాగా జీవించగలుగుతాం. అంటే డిటాచ్మెంట్ అంటే సార్ టీవీ ఉన్నా ఉండగలగాలి, లేకపోయినా ఉండగలగాలి, అంతేనా సార్? ఆ వస్తువుని వస్తువులాగా చూడటమే డిటాచ్మెంట్ అంటే. ఓకే. ఆ వస్తువు నువ్వు అయిపోవద్దు, ఆ వస్తువు నీ మీద పతనం చేయకూడదు. అది డిటాచ్మెంట్ అంటే. డిటాచ్మెంట్ అంటే ఫలితాల గురించి పట్టించుకోకుండా కాజ్ గురించి పట్టించుకునేది డిటాచ్మెంట్. ఓకే. ఎందుకంటే నువ్వు సోల్వా, పర్సనాలిటీవా, స్పార్క్వా? స్పార్క్. నువ్వు స్పార్క్వా, సోల్వా? సోల్. సోల్వ్ అయితే కనుక కాజ్ చూస్తావు, కాజ్ చూస్తే యూ షుడ్ బి డిటాచ్డ్. ఓకే. భగవంతుడు డిటాచ్డ్గా ఉంటాడా? ప్రతి చిన్నదానికి నీ దగ్గర ఉరుక్కుంటూ వస్తాడు, అమ్మా నేను ఉన్నాను కాపాడుతాను అని. లేదు సార్. సో గాడ్ మీన్స్ కాజ్. కారణాలు వెతుక్కుంటేనే మనకు హ్యాపీనెస్ ఉంటుంది. అటాచ్మెంట్లు పెరిగితే చూడండి హ్యాపీనెస్ పోతుంది. అవును సార్. మళ్ళీ మనిషి హ్యాపీగా ఉండడానికి వచ్చాడా భూమి మీదకి, సఫరింగ్ కోసం వచ్చాడా అన్నది మనుషులు తెలుసుకోవాలి. హ్యాపీనెస్ కోసం. సో ద థర్డ్ పాయింట్ ఈస్ ప్రాక్టీస్ డిటాచ్మెంట్. ఓకే. ఓకే. ఫోర్త్ది చాలా ఇంపార్టెంట్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ పర్ఫెక్షన్ ఈస్ టు త్రో అవుట్ ఫ్రమ్ యువర్ నేచర్ ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్, ఫాల్స్, ఫేక్, డిసీట్ఫుల్ అండ్ ప్రిటెన్షియస్. మనం ఎందుకు మన గురించి మనం న్యాచురల్గా తెలుసుకోలేకపోతున్నాం కారణము అంటే దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఆర్టిఫిషియాలిటీ ఇన్ అస్. ఆర్టిఫిషియలా నువ్వు న్యాచురలా? న్యాచురల్. న్యాచురల్గా ఉన్నామంటే నీకు కాజులు తెలుస్తాయి. ఈ సొసైటీ అంతా నీలో ఉన్న లేనిపోని ఆర్టిఫిషియాలిటీ అంతా కండిషన్ చేసింది వదులుకోవాలి. అప్పుడే నువ్వు ఆత్మవిద్యకు అన్న ఎగ్జామ్లో పాస్ అవుతావు. ఓకే సార్. వదులుకోవడం అంటే అంటే పూర్తిగా వదిలేయటం అంటారా? లేదు, అశాస్త్రీయమని వదిలేయటం. ఓకే, సంఘం నేర్పించిందమ్మా నీకు ఇప్పుడు. ఓకే, నువ్వు పుట్టినప్పుడే సంఘం ఏమని నేర్పించింది? అమ్మ వాన పడుతుంది, వానలో దడిస్తే జలుబు చేస్తుంది అని నేర్పించింది. నువ్వేమన్నా అది నిజంగా దానికి కారణం చూసావా, నమ్మేసావా? నమ్మేస్తాం. నమ్మేసావు.
మళ్ళీ ఇప్పుడు అది నీకు బాధ కలిగిస్తుందా, లేకపోతే దాని మీద నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావా? ఏం చేయలేదు. చేయలేదు. నమ్మకం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ఆర్టిఫిషియల్ అని తేలింది. ఇప్పుడు దాన్ని నేను వదిలేయాలా, పట్టుకొని కూర్చోవాలా? వదిలేయాలి సార్. అలాంటివి వదిలేయాలి. దాని సార్ క్లారిటీ వచ్చింది. అపనమ్మకాలు, ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా చెప్తుంటారు, పొద్దున్నే కిందకి మెడిటేషన్ క్లాస్కి వెళ్తుంటే కిందకి దిగంగానే బైక్ ముంగట పిల్లి రాగానే అరే పిల్లి వచ్చిందిరా ఆగండ్రా అంటారు. ఇప్పుడు ఆ ఆర్టిఫిషియాలిటీని నన్ను వదిలేయమంటారా, లేకపోతే క్లాస్కి వెళ్ళకుండా మళ్ళీ పైకి వచ్చేయమంటారా? ఈజ్ వాట్ ద థింగ్ ఈజ్. చాలా మంది నేను చూశాను, పని పోస్ట్ పోన్ చేసుకొని ఒక 10 minutes గ్యాప్ తీసుకొని వెనక్కి వచ్చి వాటర్ తాగి వెళ్తూ ఉంటారు సార్. మామూలుగా అశాస్త్రీయమైన అపనమ్మకాలని, ఆర్టిఫిషియల్ థింగ్స్ని, అన్యాచురల్ థింగ్స్ని వదిలిపెడితేనే మనం ఫ్రీగా ఉంటాము, ఒక కాజ్ తెలుస్తుంది. ఇప్పుడు మనం కొన్ని విషయాల్ని నమ్ముతాం, అది ఆ నమ్మకంతో ముందుకెళ్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఒక పిల్లి ఎదురొచ్చింది అంటారు, అక్కడ వాళ్ళకి ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, అప్పుడు వాళ్ళు ఏంటి అంటే ఆ పిల్లి ఎదురు రావటం వల్లే నాకు ఇలా జరిగింది అని ఒకటి నమ్ముతారు. నీ ఆలోచనే నీ వాస్తవంలాగా సృష్టించబడ్డది. నువ్వు ఆత్మవా శరీరాన్ని అక్కడనే తేలిపోతుంది. ఆత్మకు కాజులు తెలుస్తాయి, ఓకే, కాజులు ఫలితాలను కంట్రోల్ చేస్తుంది. రివర్స్ కూడా అవుతుంది, ఫలితాలు నిన్ను కంట్రోల్ చేస్తున్నాయి. అప్పుడు నువ్వు ఆత్మ అన్న ముసుగులో నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు అని అర్థమవుతుంది. అంటే మన నమ్మకాలే మన వాస్తవాలుగా మారిపోతాయి. ఎవరికైనా అది ఆలోచనల మీద నువ్వు ఎంత ఎరుక ఉన్నది ఈజ్ వాట్ సోల్ ఈస్. ఓకే, గాట్ ద పాయింట్. ఎస్ సార్, ఎస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద 4th పాయింట్. 5th పాయింట్, యూ మస్ట్ స్టాప్ ఆల్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ అదర్ పీపుల్. చూడండి, ఎన్ని హార్మ్ఫుల్ ఆలోచనలు పంపిస్తుంటాం. ఓకే, మనం మళ్ళా సీన్ కట్ చేసేలకు నాకు అంతా ఇలా జరుగుతుంది అంటాం. అంతకుముందు మనం ఏం చేసి ఉంటాం? ఓకే, యూ గాట్ ద పాయింట్. ఓహో, నేను వేరే వాళ్ళ గురించి ఇలా ఆలోచించాను కాబట్టి నాకు ఇలా జరిగింది అని ఆ కాజ్ తెలిసినప్పుడు నీకు బాధ ఉండదు. ఓకే, అవును సార్. 6th, బ్రేక్ గ్రాడ్యువల్లీ ఆల్ యువర్ డిపెండెన్సీ ఆన్ అదర్స్ అండ్ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, లవ్, కంపాషన్, లేబర్, ఎఫర్ట్ అండ్ విజ్డమ్. మనకి ఎందుకు కారణాలు తెలియవు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మిమ్మల్ని ఆలోచింపజేయకుండా అన్నీ మీకు చేసి పెడుతున్నారు కాబట్టి మనం కారణాలు ఆలోచించాం. అందుకోసమే మనం ఫలితాలు ఇరుక్కొని ఉంటాం. ఎప్పుడైతే స్వయంగా మనిషి తన మనసును ఉపయోగించుకోవడం స్టార్ట్ చేస్తాడో, ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడో, తను ఫస్ట్గా ఆయనకు రావాల్సింది ఏంటంటే తనను తాను స్వతంత్రంగా ఎలా జీవించాలి అన్నది నేర్చుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఈరోజు చూడండి, మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, గూగులే మీకు పని చేసి పెడుతుంది. మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అవునా కదా? క్యాలిక్యులేటర్లో కొడితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అప్పుడు మనసు బద్ధకంతో నిండిపోతుంటే యాక్టివ్గా తయారైందట, చాలా బద్ధకంతో. సో దాన్ని యాక్టివ్గా చేయాలి అన్న దానికోసమే ఈరోజు భూమికి 2 అవసరాలు ఉన్నాయి. ధ్యానము, ఆత్మవిద్య అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆ మనసు యాక్టివేట్ కావాలా, ఆ ఇమోషన్స్ చక్కగా ఉండాలా, ఫిజికల్ యాక్టివిటీ చక్కగా ఉండాలా. వీటిని అన్నింటినీ ఎవరు నడిపిస్తున్నారు అంటే కాజ్ నడిపిస్తుంది అని అర్థం చేసుకునే శాస్త్రం అవసరం. సో డెఫినెట్గా ఒక మనిషి అన్నవాళ్ళు ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని ఉన్నారు కాబట్టే కదా దీని యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అందరికీ కూడా డెఫినెట్గా బుక్ చాలా అవసరం. అందుకోసమే నెక్స్ట్ ద 7th టెక్నిక్ ఇస్ టు మాస్టర్ యువర్ ఫిజికల్, ఇమోషనల్, మెంటల్ నేచర్స్ అండ్ మేక్ దెమ్ యువర్ సబ్జెక్ట్. ఇంతమంది వాళ్ళ మనసుని అర్థం చేసుకుంటున్నారు, వాటి నేచర్ని అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఆలోచించి మన మనసు వేరే దానికి ఆధీనంలోకి వెళ్తుంది. కానీ నిజంగా మన మనసు మన ఆధీనంలో ఉన్న సమయాలు ఎన్ని ఉన్నాయో ఒక రోజులో గమనించండి. అందుకోసమే మనిషికి ఏది కూడా కారణము అన్నది ఆలోచించట్లేదు, ఎప్పుడు ఫలితాలు. ఓకే, నెక్స్ట్ది, ఏ డిసైపుల్ గెట్స్ క్లోజర్ టు హిస్ ట్రూ సెల్ఫ్ యాజ్ హీ ఫర్గెట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్. ఎప్పుడైతే పోనీ నువ్వు ఆత్మస్థాయి నుంచి ఎప్పుడు జీవిస్తావు, కాస్ స్థాయి నుంచి ఎప్పుడు జీవిస్తావు అంటే నువ్వు చేసే సేవలో అయినా మర్చిపో నువ్వు, అప్పుడైనా నువ్వు కాజ్ నుంచి జీవిస్తావు. పోనీ అంత సేవ అన్నా చేస్తున్నావా? ఓకే, సో ఈ 8 పాయింట్లు, ఈ 8 విషయాలు అంటే సేవ చేసి వదిలేయాలి. ఆ సేవలో నిన్ను నువ్వు మర్చిపో,
ఓకే, చేస్తున్న ఆ, పనిలో ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్గా మనం మర్చిపోవాలి. యా, అదన్నా చేస్తున్నామా? ఈ 8 విషయాలు కనుక కొంచెం టైం తీసుకొని ఆలోచిస్తే నిజంగా మనకు ఈ ఆత్మవిద్య అనే పుస్తకము మన నిజ జీవితంలో ఎంత అవసరం ఉన్నదని తెలియజేయడానికి ఈ యొక్క ఎస్, ఈ పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ వ్యాలిడ్ పాయింట్స్ సార్. 8 పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. సో అలా ఒక 56 చాప్టర్స్ ఉన్నాయి ఈ పుస్తకంలో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనము దీని యొక్క కోర్ కాన్సెప్ట్ చెప్పినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ నెక్స్ట్ ఆత్మవిద్య ఆథర్ టార్కమ్ సెరడేరియన్. టార్కమ్ సెరడేరియన్ మాకు పత్రి సార్ గారితో పరిచయం. అనంతపూర్ సంపత్ కుమార్ గారి దగ్గర మాకు ఫస్ట్ ఒక పుస్తకం దొరికింది, ద సింఫనీ ఆఫ్ ద జోడియాక్ అని, అంటే పౌర్ణిమ ధ్యానం గురించి 1998లో. సో దాని తర్వాత నా 2000లో వీళ్ళ డాటర్ అనమాట, ఈయన 1997లో బాడీ వెకేట్ చేశారు. డాటర్ గీతా సెరడేరియన్ గారికి మెయిల్ పెట్టా, మేడం పుస్తకాలు చాలా బాగున్నాయి, కొంచెం చదవాలని ఉంది అన్న. అప్పుడు నా దగ్గర ఫైనాన్స్ అంత లేకుండే. సో ఈమెయిల్ పంపించగానే షీ సెంట్ ఆల్ బుక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు మీ. గ్రేట్ సార్. అండ్ వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, TSG-Foundation.org అని. ఓకే, ఫస్ట్ టైం నాకు ఆన్లైన్ స్పిరిచువల్ యూనివర్సిటీ అనమాట. సో వాళ్ళు పరిచయం కావటము, వాళ్ళకి మెయిల్ పెట్టగానే పుస్తకాలన్నీ రావటము. సో ఈ అన్ని పుస్తకాలు చదవడానికి నాకు ఒక 7-10 సంవత్సరాలు పట్టింది. ఓకే, సో ఈయన ఆర్మీనియాలో పుట్టారనమాట, టర్కీ దగ్గర. ఓకే, 1918లో. దాని తర్వాత అక్కడ ఒక జీనోసైడ్ అవుతుంది అనమాట. అంటే ఈయనకు ఫస్ట్ టార్కమ్ సెరడేరియన్ గారికి చిన్నప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళ ఫాదర్ ఈజ్ వెరీ గ్రేట్ మాస్టర్, ఆయన ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గుర్డిజెఫ్. వాళ్ళ మదర్ కూడా హైలీ స్పిరిచువల్ ఫిమేల్. సో చిన్నప్పటి నుంచే వీళ్ళకు ఈ ఆధ్యాత్మిక విలువలు, ధ్యానం అంటే ఏంటి, ఆ సజ్జన సాంగత్యము, సో అవన్నీ వాళ్ళ మదర్ ఫాదర్ నేర్పించారు. దాని తర్వాత అక్కడ ఒక జీనోసైడ్ అవుతుందన్నమాట, అంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ క్లాష్లో వీళ్ళ ఫ్యామిలీ అంతా దే హ్యాడ్ టు షిఫ్ట్. సో అప్పుడు ఆ చిన్నగా ఈ షిఫ్ట్ అయ్యే ముందరనే వాళ్ళ నాన్నగారు పర్మిషన్తో ఒక 18 సంవత్సరాలు అందరు ఆధ్యాత్మిక గురువులు, సూఫీలు, డెర్విషెస్ దగ్గర తను ఈ ఆత్మవిద్య అంతా నేర్చుకున్నాడు అప్పుడే, చాలా చిన్న వయసులోనే. దాని తర్వాత హీ షిఫ్టెడ్ టు USA. ఓకే, అక్కడ యూత్ని చూసి, ఆ యూత్ డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం చూసి హీ స్టార్టెడ్ ఏ స్మాల్ గ్రూప్ కాల్డ్ అక్వేర్ ఎడ్యుకేషనల్ గ్రూప్. సో ఈ ఆధ్యాత్మిక విలువలు, ధ్యానము, ఈ పౌర్ణిమ ధ్యానము, ఈ విషయాలన్నీ యువతకు నేర్పియాలని హీ స్టార్టెడ్ ఏ అక్వేర్ ఎడ్యుకేషనల్ గ్రూప్. అది అలా పెరిగి ఈరోజు TSG-Foundation.org అని ఒక ఆన్లైన్ యూనివర్సిటీ లాగా తయారైంది అనమాట. సో ఈయన దగ్గర ఒక 150 పుస్తకాలు రాశారు. దాంతో ఒకానొక పుస్తకము ఆత్మవిద్య. సో ఈ ఆత్మవిద్య చదివితే విల్ బికమ్ మోర్ హ్యుమానిటీ ఓరియంటెడ్, యూనివర్సల్గా తయారవుతాం అన్నమాట. సో చాలా అద్భుతమైన పుస్తకం ఆత్మవిద్య. సో ఈ పుస్తకంతో ఒక 6 నెలలు సంవత్సరమో ప్రతి వ్యక్తి చదివితే నిజంగా అసలు ఆత్మ అంటే ఏంటి, దానికి సంబంధించిన విద్యాభ్యాసం నిజంగా ఎలా అందించాలి అన్న విషయాలన్నిటికీ అద్భుతమైన పుస్తకం. ఇప్పటి వరకు ఆత్మ కోసం చాలా అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మరొక చిన్న సందేహం, ఆత్మ యొక్క ప్రయాణంకి మన పిరమిడ్కి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందంటారు? అది బాగా డిస్కస్ చేశారు మేడం ఈ పుస్తకంలో. యాక్చువల్గా పిరమిడ్కి ఉన్న ఆ ఇన్నర్ సింబాలిజం ప్రతి మనిషి యొక్క ఎదుగుదలకు, ఆత్మ ప్రయాణంకి చాలా దగ్గర పోలిక అనమాట. పిరమిడ్ కన్స్ట్రక్షన్, పిరమిడ్ ఎలా ఉంటుందో వెరీ క్లోజ్లీ లింక్డ్ విత్ ఒక మనిషి యొక్క ఇన్నర్ జర్నీకి అనమాట. ఓకే, జనరల్గా నేనైతే ఈజిప్ట్కి వెళ్ళలేదు. ఈజిప్ట్ పిరమిడ్కి ఫొటోస్ ఈ పుస్తకంలో రాసిన ఇష్యూస్ కనుక కొరిలేట్ చేస్తే పిరమిడ్లకు వెళ్ళగానే ఫస్ట్ ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఓకే, అంటే ఏంటి అంటే జనరల్గా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, ఓకే, పూర్ణాత్మ నుంచి ఒక స్పార్క్ భూమి మీదకి వచ్చింది. ఓకే, ఒక 50-100 జన్మలో ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడానికి తీసుకునే జన్మలంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్. వన్స్ గో ఇన్ టు ద పిరమిడ్ యూ హ్యావ్ ఎ బిగ్ గ్రౌండ్ ఫ్లోర్. ఇట్ సింబలైజెస్ ద స్పార్క్ అనమాట. ఓకే, యూ గో ఫ్రమ్ వన్ ఫ్లోర్ టు అనదర్ ఫ్లోర్, దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్.
ఆ సెకండ్ ఫ్లోర్ ఈజ్ సింబాలిజం ఫర్ లైక్ యూనో పీపుల్ హూ ఆర్ మోర్ ఆఫ్ జీవితాన్ని ఇంకా నేను ఈ భౌతిక జీవితం కాదు ఇంకా ఏదో ఉంది అని వెతికే వాళ్ళే అంతా దట్ ఈస్ ద సింబాలిజం ఫర్ ద సెకండ్ ఫ్లోర్ అనమాట. ఓకే, మీరు చెప్తుంటే నేను మన కడ్తాల్ పిరమిడ్, బెంగళూరు పిరమిడ్ విజువలైజ్ చేసేసుకుంటున్నాను సార్. ఓకే, సో ఈ పిరమిడ్లకు ఎంటర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ సెకండ్ ఫ్లోర్ యూ ఎంటర్, క్వీన్స్ చేంబర్ వస్తుంది యాక్చువల్గా అయితే. ఓకే, ఆ క్వీన్స్ చేంబర్కి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, ఆ గ్యాప్లో నుంచి ఎప్పుడైనా ఎవడైనా జారిపోవచ్చు. ఓకే, సో ద పాయింట్ ఏంటి అంటే ఈ పర్సనాలిటీలు, ఈ ద సో కాల్డ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు మనిషి తన భౌతిక భావాలు మనసు ఈ మూడింటిని ఐక్యం చేసి అతను ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అయ్యాడా లేదా అని తెలుసుకోవడం అన్నమాట. ఓకే, సో ఇంటిగ్రేటెడ్గా అయ్యాడు అంటే ఇంకా డీప్ మెడిటేషన్లో హీ విల్ బికమ్ ఎ సోల్ అని అర్థం. ఓకే, ఈ మనసులో రెండు విషయాలు ఉంటాయి. ప్రాపంచిక విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించే మనసు, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన హయ్యర్ మనసు. ఓకే, సో మనిషికి ఇప్పుడు కనపడడు, ఐడియాస్ ఏమైనా కనపడతాయా? కనిపించవు సార్. ఓకే, కానీ ఆ ఐడియాస్ వచ్చి ఈ మనసులో సింక్ అయిన తర్వాత, ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఆలోచన రూపంలోకి వచ్చినాక అర్థమవుతాయా? అర్థమవుతుంది. సో ఈ మనసు రెండు రకాలు ఉంటుంది అనమాట. కాంక్రీట్ మనసు, అబ్స్ట్రాక్ట్ మనసు. అంటే లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అంటారు అనమాట దీన్ని. ఓకే, ఏంటి ఈ కింగ్స్ చేంబరు క్వీన్స్ చేంబర్ మధ్యలో గ్యాప్ ఏంటి అంటే మనిషి నేచర్లో ఎప్పుడు కూడా గ్యాప్స్ ఉంటాయి. నేను లోపల ఒకటి అనుకుంటా, బయటికి ఒకటి చెప్తా. ఇప్పుడు నా నేచర్లో గ్యాప్స్ ఉన్నట్ట లేనట్ట? ఉన్నాయి సార్. ఓకే, సో ధ్యానం విషయంలో, ఈ ఆధ్యాత్మిక విద్య విషయంలో ఒక గురువు తెలియజేసేవే ఇష్యూస్ అనమాట. ఇక్కడిక్కడ నీ నేచర్ లోపల గ్యాప్స్ ఉన్నాయిరా, ఆ గ్యాప్స్ ఇప్పుడు గ్యాప్స్ ఉంటే వదిలిపెట్టేద్దామా, దాన్ని బ్రిడ్జ్ చేద్దామా? వదిలిపెట్టాలి కదా సార్. వదిలిపెట్టేస్తే గ్యాప్లు పెరుగుతాయి. నేను లోపల ఒకటి అనుకుంటే ఒకటి చేస్తా, అది మంచిదా? మంచిది కాదు. ఓకే, దాన్ని కలపాలంటారు. కలపాలి, ఆ బ్రిడ్జ్ని కలపాలి. ఆ బ్రిడ్జ్ని కలపకపోతే ఆ గ్యాప్లో నుంచి అందరూ మళ్ళీ జారిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నారు అన్నది పిరమిడ్ సింబాలిజం తమ ఎదుగుదలలో. ఓకే, మనిషికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అని చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి సార్. చెప్పాలా? చెప్పాలి. సో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయటమే అంతఃకరణ కట్టుకోవడము. అంటే అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి అంటే నీ సిస్టంలో ఉన్న అన్ని గ్యాప్స్ని బ్రిడ్జ్ చేసుకో. ధ్యానం చేసి ఆత్మవిద్యని అభ్యసించి ధ్యానం చేసి నీ ఇన్నర్ నేచర్లో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేసుకో అని చెప్పేది ఆత్మవిద్య. ఓకే, అప్పుడు అక్కడ వరకు ఒక మనిషికి నిజంగా ఆత్మ ప్రయాణం చేసి అంతఃకరణ కట్టుకున్నవాడు ఆ పిట్స్ నుంచి జారిపోయి కిందికి రాడనమాట. హీ విల్ గో ఫ్రమ్ క్వీన్స్ చేంబర్ టు కింగ్స్ చేంబర్. ఓకే, ఫైనల్గా ఆ కింగ్స్ చేంబర్ని ఏమంటారు అంటే శంబాలా అంటారు. శంబాలా అంటే సార్ మన అంతర్ముఖమైన చైతన్యంలో ఎక్కడైతే మొట్టమొదటిగా మనకి శక్తి చైతన్యము అక్కడి నుంచి వచ్చే సోర్స్ని శంబాలా అంటారు. ఓకే, సో సింబాలికల్గా మనం ఏదైతే పిరమిడ్లో కట్టుకున్న కింగ్స్ చేంబర్ ఈ సింబాలికలీ చైతన్యంలో ఉన్న శంబాలా కింగ్స్ చేంబర్ ఒకటి. ఓకే, క్వీన్స్ చేంబర్ ఏంటి అంటే నీ హయ్యర్ మైండ్ లోవర్ మైండ్కి బ్రిడ్జ్ కట్టుకున్నావా అని తెలిపేది క్వీన్ ఛాంబర్లో మనం ఆ గ్యాప్స్ కవర్ చేసేయాలి. అక్కడ నిజంగా అక్కడి నుంచి ఒక గ్యాప్ ఉంటుంది అనమాట, ఒక పిట్. సడక్గా కాలు జారి చూసుకోకుండా పెడితే సర్రమని జారి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంతో సాధన చేసి మనం క్వీన్ ఛాంబర్ వరకు వెళ్తాము అంటే మళ్ళీ క్వీన్ ఛాంబర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేస్తా, మళ్ళీ ఆ స్థితిలో ఉండాల్సిన కంటిన్యూ అవుతామంటారు సార్? నువ్వు ఎరుక లేకపోతే జారుతావు, ఎరుక ఉంటే కనుక నువ్వు క్వీన్స్ చేంబర్ నుంచి కింగ్స్ చేంబర్కి వెళ్ళిపోతావు. అంటే మనకు అక్కడి వరకు కొంత జ్ఞానం వచ్చింది కదా, దాని తర్వాత ఆ ఎరుకని నిలబెట్టుకుంటే కనుక నువ్వు కింగ్స్ చేంబర్కి పోతావు. ఇంకా అది అల్టిమేట్ ఫిక్స్గా ఉంటుంది. అది అల్టిమేట్ అక్కడ వరకే ఉంది సిలబస్. దాని తర్వాత ఏమవుతుంది సిలబస్ అన్నది ఇంకా పుస్తకాలు రాలేదు. సిలబస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కింగ్స్ చేంబర్కి ఎంత ఎరుకతో చేరాలా ధ్యానం చేసుకుంటా అన్న సిలబస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇది అనమాట. మధ్యలో ఈ ప్రతి మనిషికి ఒక్కొక్క రూపాయి అహంకారం ఉందనుకోండి, ఉంటుందా ఉండదు అహంకారం? గ్యారంటీ ఉంటుంది. అహంకారం లేని మనిషి ఉంటాడా? లేదు. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క రూపాయి వేసుకుందాం. ఇప్పుడు ఇండియాలో ఎంతమంది మనుషులు ఉన్నారు పాపులేషను?
140 కోట్లు. 140 కోట్లకి ఒక్కొక్క రూపాయి అహంకారం ఉందనుకోండి. ఇప్పుడు ఆ అహంకారము 140 కోట్ల మంది అహంకారంని డ్వెల్లర్ ఆఫ్ ద థ్రెషోల్డ్ అంటారు. అందరు అహంకారాలు కలిపి నాకుంటే ఈగో, సీనుకి 1 రూపీ ఈగో ఉంది, ఈ అబ్బాయికి 1 రూపీ ఈగో ఉంది, ఇట్లా అందరిది కలిపిన ఈగోని డ్వెల్లర్ ఆఫ్ ద థ్రెషోల్డ్ అంటారు. ఆ డ్వెల్లర్ ఆఫ్ ద థ్రెషోల్డ్, ఆ ఈగోతోటి, ఆ అహంకారంతో నువ్వు యుద్ధం చేసి గెలిచి కింగ్స్ చేంబర్కి చేరుతావా అన్నది ఇప్పుడు ఉన్న ఇష్యూ అన్నమాట. ఓకే, డ్వెల్లర్ ఆఫ్ ద థ్రెషోల్డ్ అంటే పెద్ద అహంకారము అన్న ఒక ఎనర్జీ ఎంటిటీ నీతో యుద్ధం చేస్తుంది. ఇట్ విల్ ఫైట్ విత్ యూ. నువ్వు మళ్ళీ ఆత్మస్థాయిలో ఉంటావా, నువ్వు వాళ్ళలాగా అయిపోతావా? ఆత్మస్థాయిలో ఉంటే అప్పుడు యూ విల్ బి ఆన్ కింగ్స్ చేంబర్. ఓకే ఓకే, ఇఫ్ యూ గో ఆన్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ ఈగోస్ ఇంటూ సోల్స్, ఈ 140 కోట్ల మందిని ఆత్మలాగా తయారు చేస్తే యు ఆర్ ఆన్ కింగ్స్ చేంబర్ అని అర్థం. సింబాలిక్ అంటే మన ఇండివిజువల్గా ఎదగడమే కాకుండా ఈ మిగతా వాళ్ళందరినీ కూడా ఎదిగే ప్రక్రియ మనం చూపించగలిగి క్లారిటీ ఇచ్చే సింబలే పిరమిడ్ సింబల్. ఓకే, పిరమిడ్ సింబల్కి ఇంత ఇన్నర్ సింబాలిజం ఉందన్నమాట. పిరమిడ్ అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు పిరమిడ్ అంటే ఒక శక్తి క్షేత్రం అని, పిరమిడ్ కోసం స్పెషల్గా మేము బుక్స్ చదివాము తెలుసుకున్నాం, కానీ మీరు ఒక వేలో దానికి ఆత్మకి లింక్ పెట్టి చెప్పడం అదంతా ఈ పుస్తకంలో చాలా మంచిగా వివరించారు. అందుకే చదవమని చెప్పేది. సో నిజంగా అది ఆత్మ జర్నీకి పిరమిడ్ ఈజ్ ఎ న్యూ ఏజ్ సింబల్ అని ఊరితే కొట్టి పడేయటం కాదు, లేకపోతే గుడ్డిగా నమ్మటం కాదు. అది చాలా శాస్త్రీయంగా ఫిలాసఫికల్గా మన పిరమిడ్ సింబల్ ఒక స్పార్క్ నుంచి ఒక సెల్ఫ్ వర్క్ చేసే జర్నీ, ఈ సింబల్ రెండు పక్కన పక్కన కోరిలేట్ చేసుకుంటే ఎంత అద్భుతమైన తృప్తిని ఇస్తుందో మనకే. అవును సార్. ఓ మనం నిజంగా కింగ్స్ చేంబర్ నుంచి జారిపోతున్నామా, లేకపోతే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి నేను వెళ్ళను అని రిటర్న్ వచ్చే వాళ్ళని చూసాము. నిజంగా మనము ఒక 30-40 సంవత్సరాలు సాధన చేసి ఆటుపోట్లను ఎదుర్కొని కింగ్స్ చేంబర్ మీద కూర్చొని ఓకే అందరినీ కింగ్స్ చేంబర్ మీదకి తీసుకొచ్చి అంత సేవ చేస్తున్నారా, ఓకే అంత ఎక్స్పెక్టేషన్స్ లేని సేవ, అంత ధ్యానము, అంత సజ్జన సాంగత్యం చేశారనుకోండి, అందరు కింగ్స్ చేంబర్లోకి వెళ్ళినప్పుడు భూమి మీద అప్పుడు ఆత్మవిద్య అవసరమా? లేదు సార్. చూడండి, ఇప్పుడు ఆత్మవిద్య ధ్యానము ఎంత టీచ్ చేయాలా, ఎంత టీచ్ చేయొద్దా అన్నదానికి ఈ మెజర్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి. అండ్ పిరమిడ్ ఈజ్ సింబాలికలీ ఇట్ రిప్రజెంట్స్ యువర్ అల్టిమేట్ ఇన్నర్ జర్నీ. ఫస్ట్ ఫ్లోర్ ఏమో ఏం చెప్తుంది అంటే, నాకేం తెలుస్తుంది అంటే నేను ఏది కాదో నాకు అది తెలుస్తుంది. నేను భౌతిక శరీరాన్ని కాదు అని అర్థమైంది మేడం 10 years ధ్యానం చేస్తే. సో నువ్వు ఫస్ట్ ఫ్లోర్ పాస్ అయిపోయినట్టు. ఇంకొక 5 years తర్వాత నేను నా నెగిటివ్ ఇమోషన్స్ కాదు అని అర్థమైంది మేడం, నువ్వు సెకండ్ ఫ్లోర్ పాస్ అయిపోయినట్టు. ఓకే, నేను నా మనసుని కాదు, నేను నా సబ్ కాన్షియస్ మైండ్ని కాదు, నేను మెకానికల్గా ఏది చేయను ఎరుకతో చేస్తాను అన్నప్పుడు నువ్వు 3rd class పాస్ అయిపోయినావు. ఓకే, ఆ 3rd class తర్వాత బ్రిడ్జ్ కట్టుకున్నానా లేదా, నేను లోపల ఉన్నదే బయటకు మాట్లాడతాను, బయట గ్రహించిందే లోపల విశ్లేషిస్తాను, నాకు లోపటికి బయటికి డిఫరెన్స్ లేదు, 2 ఒకటి అన్నప్పుడు నువ్వు 4th classకి వెళ్ళిపోయినావు. ఆ బ్రిడ్జింగ్ లేనప్పుడు, ఆ బ్రిడ్జింగ్ ఇంకా గ్యాప్స్ పెరిగాయి అనుకోండి, లోపల ఒకటి అనుకుంటాం బయటకు ఒకటి అంటున్నాం, అప్పటి వరకు ఎప్పటికీ మనం ఇంకా సెపరేటిస్టిక్ థింకింగే నడుస్తుంటుంది. అప్పటికి మనము కలిసి లోపల అనుకున్నది బయట నేర్పియాలి అని అంత దృఢ నిశ్చయంతో ఉండం. ఓకే, ఆ గ్యాప్స్ కనుక ఫిల్ అయిపోయింది అంటే నువ్వు క్వీన్స్ చేంబర్ నుంచి యూ హ్యావ్ గాన్ టు ఇంట్యూషనల్ బాడీ, కారణ శరీరం అంటే కాజులు చూసే శరీరం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు కింగ్స్ చేంబర్ మీద ఉన్నట్టు. ఓకే, ఆ కింగ్స్ చేంబర్ మీద కూర్చునేవాడు ఎవడు, ఆత్మనా ఎవరినో పరిపాలించే రాజునా? రాజు. అందుకని దాని కింగ్స్ చేంబర్ అన్నారు. నీ సోలే నీకు రాజు, మీలో ఉన్న ఆత్మనే మీకు రాజు, నాలో ఉన్న నాకు సోలే నాకు రాజు. ఆ చేంబర్ మీద కూర్చున్నవాడు ఇంట్యూషనల్ బాడీ, కారణ శరీరామృతము ఆ కారణాలు తెలుసుకొని హాయిగా ఆత్మలాగా కూర్చున్నవాడే రాజు, వాడే ఆత్మ అని అర్థం చేసుకొని జీవించేవాడే నిజమైన పిరమిడ్ మాస్టర్. నిజమైన పిరమిడ్ మాస్టర్కి కింగ్స్ చేంబర్ గురించి, క్వీన్స్ చేంబర్ గురించి, ఆ ఫ్లోర్ల గురించి, ఆ ప్రయాణం గురించి కూడా అవగాహన ఉండాలి. ఓకే, ఆ అవగాహన ఉండి ధ్యానం చేస్తూ ఈ విద్యని ముందర వాళ్ళకి తెలియజేసేయడానికి ఈ స్వాధ్యాయ యోగలో ఆత్మవిద్య అనే పుస్తకంని మీకు పరిచయం చేస్తున్నాము. తప్పని కూడా చదవండి, తప్పనిసరిగా చదవండి. సూపర్ సార్. అది ద రియల్ ఇన్నర్ సింబాలిజం.
సార్ ఇప్పుడు ఎప్పుడు మేము పిరమిడ్లోకి వెళ్తాము, పిరమిడ్ ఒక శక్తి క్షేత్రం చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను పిరమిడ్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఏ ఛాంబర్లో ఉన్నానని చూడాల్సి అది వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంట్రాస్పెక్షన్ ఈస్. స్వాధ్యాయ యోగతోటి మనకంటే ముందర ప్రయాణం చేసిన వాళ్ళకు వాళ్ళ అనుభవాలను మనకు పుస్తక రూపంలో ఇస్తారు. మీరు కంప్లీట్ మా వ్యూ మార్చారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పిరమిడ్కి వెళ్ళేప్పుడు మేము చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మాకు ప్రతి ఆబ్జెక్ట్ని అన్ని వ్యూస్ నుంచి చూడడం అని నేర్పించారు మేడం. అందుకే మేము అన్ని విషయాలని అన్ని కోణాల నుంచి చూడడానికి ప్రయత్నిస్తాం. ఒకటే వ్యూ ఎప్పుడు బోర్ కొడుతుంది, అన్ని వ్యూస్ చూడాలి. ప్రతి సూత్రంని ప్రతి వర్డ్ని అన్ని కోణాల నుంచి చూస్తే కానీ మనకు దానిలో ఉన్న ఎసెన్స్ అర్థం కాదు. సార్ మరి ఈ కింగ్ ఛాంబర్ అంటే ఇప్పుడు ఒక విధంగా అంటే ఎన్లైట్ అయ్యారు అని అంటారు, అంటే ఎన్లైట్మెంట్ స్టేట్ సార్ కింగ్ ఛాంబర్. ఎస్, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎన్లైటన్మెంట్ ఫ్రమ్ బుద్ధిస్టిక్ లిటరేచర్. క్రిస్టియన్ లిటరేచర్లో దాన్ని ఇల్యూమినేషన్ అంటారు. ఓకే, టెక్నికల్ టర్మ్స్లో దాన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అన్ని పదాలు ఒకటే మీనింగ్ కానీ పదాలు మారుతుంటాయి అన్నమాట. ఓకే, నిర్వాణ, నిర్వాణ, ఇల్యూమినేషన్, ట్రాన్స్ఫిగరేషన్, ఎన్లైటన్మెంట్ ఇవన్నీ ఒకటే మీనింగ్. ఎన్లైటన్ అయిపోయిన తర్వాత ఎవడు గమనం కూర్చోడు, అదే రాస్తాడు ఈ పుస్తకంలో. ఓకే, ఐ విల్ రీడ్ ఏ హాఫ్ పారాగ్రాఫ్ ఫర్ యూ. ఓకే, ఆ పారాగ్రాఫ్ చదివితే నాకు తెలిసి మీకు ఈ పుస్తకం మీద అవగాహన. బియాండ్ ఆల్ ప్లూరాలిటీ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సెల్ఫ్. ఓకే, మన మనసు ఎప్పుడు కూడా ప్లూరాలిటీలో 2, 3 అట్లా విషయాలు ద్వంద్వత్వంలో ఆలోచిస్తుంటుంది. కానీ నిజమైన సత్యం ఏంటి అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్, ఏకత్వం. ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ప్లానెట్ విల్ టేక్ ప్లేస్ ఓన్లీ వెన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బికమ్ అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ అండ్ మెడిటేట్ అండ్ థింక్ ఆన్ ద వన్ సెల్ఫ్. అది ఆత్మవిద్య. ఎప్పుడైతే భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎరుకతో నాలో ఉన్న ఎవరు ఆ వన్ సెల్ఫ్ అని ఎతకడం మొదలుపెట్టి వాటి గురించి ఆలోచిస్తారో వాటినే ఆత్మవిద్య. అప్పుడు ఈ ప్రపంచం సేవ్ చేయబడుతుంది అని రాసిన పుస్తకం ఇది. ఎక్స్ట్రాడినరీ బుక్ సార్, రియల్లీ. బియాండ్ ఆల్ ద ప్లూరాలిటీ ఇన్ ఎగ్జిస్టెన్స్ దెర్ ఈస్ ద వన్ సెల్ఫ్. దట్ ఈస్ వై హీ హాజ్ రిటన్ సచ్ ఎ బ్యూటిఫుల్ బుక్ కాల్డ్ ఆత్మవిద్య. ఈ ఆథర్ టార్కమ్ సెరైడరియన్ చాలా అద్భుతమైన పుస్తకం మనకు అందించారు. ఆయన రాసిన అన్ని అద్భుతమైన పుస్తకాలే, అందులో ఒక అద్భుతం ఆత్మవిద్య. ఆత్మవిద్య ఎంత బ్యూటిఫుల్ పుస్తకమో. ఆత్మవిద్య, అన్కవరింగ్ ద మిస్టరీ ఆఫ్ ద సెల్ఫ్, అది అద్భుతమైన పుస్తకం. ఇది ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్. విల్ కంటిన్యూ మోర్ ఎపిసోడ్స్ ఆన్ దిస్ బుక్. షూర్ సార్, షూర్. మాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్ అన్నారు కాబట్టి ఇంకా డెప్త్ ఇంకా ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినవే చాలా డెప్త్ అని ఫీల్ అవుతున్నాము. ఇంకా లోతులు ఉన్నాయంటే ఇంకా అదే ఈరోజు 2 డిస్కస్ చేసాం మేడం. వాట్ ఈస్ కాజ్, 8 స్టెప్స్, అండ్ పిరమిడ్, డ్వెల్లర్ ఆఫ్ ద థ్రెషోల్డ్, అండ్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ద సోల్ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు ఆత్మవిద్య అనే పుస్తకం ద్వారా. సో చూసారు కదండి, ఆత్మవిద్య అనే పుస్తకం ద్వారా ఎంతో అనంతమైన జ్ఞానాన్ని మన శ్రీనివాస్ రెడ్డి గారు అనర్గళంగా మనం అందించారు. సో మరొక పుస్తకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.